నమస్కారం మిత్రులారా, మీరు చూస్తున్నది వన్ స్టెప్ టాకీస్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం మంచి కండిషన్లో ఉన్న ఒక సెకండ్ హ్యాండ్ కార్ గురించి. ఈ కార్లో లుక్ పరంగా బాగానే కాకుండా డ్రైవింగ్లో కూడా స్మూత్గా ఉంటుంది. సిటీ డ్రైవింగ్కు, డైలీ యూస్కు, ఫ్యామిలీ అవసరాలకు చాలా ప్రాక్టికల్ ఆప్షన్ అని చెప్పొచ్చు. తక్కువ బడ్జెట్లో మంచి మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్ మరియు నమ్మకమైన పర్ఫార్మెన్స్ కావాలంటే ఇలాంటి సెకండ్ హ్యాండ్ కార్లు బెస్ట్ చాయిస్. ఈ వీడియోలో ఈ కార్ యొక్క ఇంజన్ డీటెయిల్స్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, రన్నింగ్ మరియు ప్రైస్ వివరాలు మీకు క్లియర్గా చూపించబోతున్నాం. వీడియో పూర్తిగా చూసేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఇక లేటెందుకు, కార్ డీటెయిల్స్లోకి వెళ్ళేద్దాం. మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ 1.2 VXI ఆప్షనల్ 2023 మోడల్. ఇది సిఎన్జి అండ్ హైబ్రిడ్ వర్షన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఈ వెహికల్ వచ్చి 31,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 6,75,000 చెప్తున్నారు. ఇది నెగోషియబుల్. ఇది ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ సెడాన్. మంచి మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్తో వస్తుంది. ఈ కారులో 1.2 లీటర్ ఇంజిన్, 80 bhp పవర్, 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఉన్నాయి. మైలేజ్ విషయానికి వస్తే సుమారు 33.73 km/h వరకు ఇస్తుంది. లోపల 5 సీటర్ కంఫర్టబుల్ క్యాబిన్ మరియు 378 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. సేఫ్టీ కోసం డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, ABS విత్ EBD ఉన్నాయి. మొత్తంగా చెప్పాలంటే డైలీ యూజ్ అండ్ ఫ్యామిలీ కోసం డిజైర్ 2023 ఒక బెస్ట్ ఆప్షన్. ఈ వెహికల్ గురించి తెలుసుకోవాలంటే స్క్రీన్ మీద మీకు విజయ్ గారి నంబర్ ఇస్తాను. ఆయనను మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి. ఆఫీస్ అడ్రస్, గూగుల్ మ్యాప్ లొకేషన్ మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. నెక్స్ట్ వెహికల్ వచ్చి స్కోడా ర్యాపిడ్ ఎలిగెన్స్ ప్లస్ 1.5 TDI ఆటోమేటిక్ 2015 మోడల్. ఇది డీజిల్ వెర్షన్. ఈ వెహికల్ వచ్చి 1,15,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 4,99,000 చెప్తున్నారు. ఇది నెగోషియబుల్. ఇది ఒక ప్రీమియం డీజిల్ సెడాన్, యూరోపియన్ బిల్డ్ క్వాలిటీ మరియు పవర్ఫుల్ డ్రైవింగ్కు పేరున్న కారు. ముందుగా ఇంజిన్ గురించి చెప్పాలంటే ఈ ర్యాపిడ్లో 1.5 లీటర్ TDI డీజిల్ ఇంజిన్ ఉంది. ఇది 105 PS పవర్ మరియు 250 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనితో పాటు 7 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ వస్తుంది. సిటీలో చాలా స్మూత్గా, హైవేలో మంచి పికప్ ఇస్తుంది. ఇప్పుడు మైలేజ్ విషయానికొస్తే ఈ డీజిల్ ఆటోమేటిక్ కారు సుమారు 20 నుంచి 21 km/లీటర్ వరకు మైలేజ్ ఇవ్వగలదు. డైమెన్షన్స్ చూస్తే ఈ ర్యాపిడ్ పొడవు 4,386 mm, వీల్ బేస్ 2,552 mm. దీంతో లోపల స్పేస్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది ఒక 5 సీటర్ సెడాన్ మరియు 460 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. ఫ్యామిలీ ట్రిప్స్కు ఇది పెద్ద ప్లస్ పాయింట్. ఫీచర్స్ విషయానికొస్తే ఈ ఎలిగెన్స్ ప్లస్ వేరియంట్లో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ప్రీమియం ఇంటీరియర్స్, పవర్ విండోస్, మల్టీ ఫంక్షన్ స్టీరింగ్, మ్యూజిక్ సిస్టమ్ లాంటివి ఉన్నాయి. సేఫ్టీ కోసం డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, ABS మరియు మంచి బ్రేకింగ్ సిస్టమ్ ఇవ్వబడింది. మొత్తంగా చెప్పాలంటే పవర్ఫుల్ డీజిల్ ఇంజిన్, ఆటోమేటిక్ కంఫర్ట్, సాలిడ్ బిల్డ్ కావాలంటే స్కోడా ర్యాపిడ్ 1.5 TDI AT 2015 ఒక స్ట్రాంగ్ అండ్ రిలయబుల్ సెడాన్. హ్యూండై వర్నా 1.0 టర్బో GDI SX ఆప్షనల్ 2022 మోడల్. ఇది పెట్రోల్ వెర్షన్. ఈ వెహికల్ వచ్చి 49,200 కిలోమీటర్లు తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 11,49,000 చెబుతున్నారు. ఇది నెగోషియబుల్. స్టైలిష్ డిజైన్, ప్రీమియం లుక్ మరియు పవర్ఫుల్ టర్బో ఇంజిన్తో ఈ వర్నా ఒక కంప్లీట్ సెడాన్. ముందుగా ఇంజన్ విషయానికొస్తే ఈ వర్నాలో 1.0 లీటర్ టర్బో GDI పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 118 bhp పవర్ మరియు 172 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనితో పాటు 7 స్పీడ్ DCT ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. డ్రైవ్ చాలా స్మూత్గా సిటీ మరియు హైవేలో బాగా పర్ఫామ్ చేస్తుంది. మైలేజ్ గురించి మాట్లాడితే ఈ కారు సుమారు 19 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇది ఒక 5 సీటర్ సెడాన్.
లోపల మంచి లెగ్ స్పేస్ మరియు సుమారు 480 లీటర్ల బూట్ స్పేస్ కలిగి ఉంది. ఫ్యామిలీ యూస్కి బెస్ట్. ఎస్ఎక్స్ ఆప్షనల్ వేరియంట్లో ఎలాయ్ వీల్స్, ఎల్ఈడి డిఆర్ఎల్స్, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, సన్ రూఫ్, మల్టీఫంక్షన్ స్టీరింగ్ లాంటి ప్రీమియం ఫీచర్స్ ఉన్నాయి. సేఫ్టీ విషయానికొస్తే డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్ విత్ ఈబీడీ ఇవ్వబడ్డాయి. మొత్తంగా చెప్పాలంటే స్టైల్ ప్లస్ పవర్ ప్లస్ కంఫర్ట్ కావాలంటే హ్యుండై వర్నా టర్బో 2022 ఒక మంచి సెడాన్. మారుతి సుజుకి సియాజ్ వీడీఐ డీజిల్ 2016 మోడల్ గురించి చూద్దాం. ఇది డీజిల్ వర్షన్. ఈ వెహికల్ వచ్చి 1,21,000 కిలోమీటర్లు తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 5,50,000 చెప్తున్నారు. ఇది నెగోషియబుల్. షోరూమ్ ట్రాక్ ఉంది. ఇన్సూరెన్స్ కూడా ఉంది. మొదట లుక్ గురించి మాట్లాడితే లాంగ్ సెడాన్ డిజైన్, క్రోమ్ ఫ్రంట్ గ్రిల్తో ఈ కారు చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇంజిన్ విషయానికి వస్తే ఇందులో 1.3 లీటర్ DDIS డీజిల్ ఇంజిన్ ఉంది. ఈ ఇంజిన్ 90 PS పవర్, 200 Nm టార్క్ను ఇస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో వస్తుంది. ఈ కార్ హైలైట్ ఏంటంటే SHBS మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీ. స్టార్ట్ స్టాప్ ఫీచర్ వల్ల ఫ్యూయల్ సేవింగ్ మరింత పెరుగుతుంది. మైలేజ్ విషయానికి వస్తే ఇది నిజంగా ఒక ప్లస్ పాయింట్. ARI మైలేజు సుమారు 28 km/లీటర్. ఇంటీరియర్లో కంఫర్టబుల్ సీట్స్, మంచి లెగ్ రూమ్, మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే లభిస్తాయి. బూట్ స్పేస్ కూడా 510 లీటర్లు. ఫ్యామిలీ ట్రిప్స్కి బాగా ఉపయోగపడుతుంది. మొత్తానికి మైలేజ్, కంఫర్ట్, నమ్మకమైన ఇంజిన్ కావాలంటే మారుతి సుజుకి సియాజ్ వీడీఐ డీజిల్ 2016 ఒక మంచి ఫ్యామిలీ సెడాన్. నెక్స్ట్ వెహికల్ హ్యుండై వెన్యూ 1.2 S ప్లస్ 2022 మోడల్. పెట్రోల్ వర్షన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఈ కారు ఇప్పటివరకు 44,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. 7,99,000 రూపాయలు. ఇది నెగోషియబుల్ కూడా. షోరూమ్ ట్రాక్ ఉంది, వ్యాలిడ్ ఇన్సూరెన్స్ ఉంది, 2 కీస్ కూడా ఉన్నాయి. చిన్న చిన్న మైనర్ స్క్రాచెస్ తప్ప పెద్దగా డ్యామేజెస్ ఏమీ లేవు. ఓనర్ చాలా నీటిగా మెయింటైన్ చేశారు. డైమెన్షన్స్ చూస్తే పొడవు 3,995 mm, వెడల్పు 1,770 mm, వీల్ బేస్ 2,500 mm. లోపల 5 కంఫర్ట్గా కూర్చోవచ్చు. ఇంటీరియర్లో డ్యూయల్ టోన్ డాష్బోర్డ్ ప్రీమియం ఫీలిస్తుంది. డ్రైవర్ సీట్ కంఫర్టబుల్. సిటీ డ్రైవ్ అయినా లాంగ్ డ్రైవ్ అయినా బావుంటుంది. స్టీరింగ్లో ఆడియో కంట్రోల్స్, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్, బ్లూటూత్, USB కనెక్టివిటీ ఉన్నాయి. మాన్యువల్ AC సిటీ ట్రాఫిక్లో కూడా క్యాబిన్ని కూల్గా ఉంచుతుంది. రియర్ సీట్స్లో 3 కంఫర్ట్గా కూర్చోవచ్చు. 341 లీటర్ల బూట్ స్పేస్, జాకీ రాడ్, స్టెప్నీ అన్నీ గుడ్ కండిషన్లో ఉన్నాయి. ఇంజిన్ విషయానికొస్తే 1.2 లీటర్ కప్పా పెట్రోల్ ఇంజిన్, 83 PS పవర్, 113.8 న్యూటన్-మీటర్ టార్క్, 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్. మైలేజ్ సుమారు 17-18 km/లీటర్. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 45 లీటర్లు. మొత్తంగా చెప్పాలంటే హ్యుండై వెన్యూ 1.2 S ప్లస్ 2022 ఫ్యామిలీ యూస్కి, డైలీ డ్రైవ్కి ఒక చాలా మంచి ఆప్షన్. వీళ్ళ దగ్గర అన్ని బ్రాండ్ కార్స్ ఉన్నాయి. మీరొకసారి షోరూమ్ విజిట్ చేసి వెహికల్స్ అన్నీ చెక్ చేసి మీకు నచ్చిన వెహికల్ కొనుక్కోండి. ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకోసం మరిన్ని వీడియోలు చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.